Hello students, welcome back to your favorite channel, that is Physics Kalashala. So thank you so much for your support. సో మీ సపోర్ట్ వల్లనే ఛానల్ అయితే డైలీ గ్రో అవుతూ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దట్. సో ఇంకా ఒకసారి కొంచెం టైం తీసుకొని మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ప్రాపర్ రీచ్ అయితే మనకు రాలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 lakhs స్టూడెంట్స్ ఎంసెట్ రాసి ఉన్నారు. సో మనకున్న సబ్స్క్రైబర్స్ మాత్రం ఆల్మోస్ట్ ఒక 3000 వరకే ఉన్నారు ఇప్పుడు. సో ఇంకా రీచ్ రావాల్సి ఉంది. మీరు కొంచెం టైం తీసుకొని మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటే ఒకసారి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇది మాకు బూస్ట్ ఇస్తుంది అండ్ ఇంకా కొత్త కంటెంట్ ఇవ్వడానికి సో 100% ట్రై చేస్తాం. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ఆర్డర్ బ్రాంచ్కి ఇవ్వాలా కాలేజ్కి ఇవ్వాలా ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా చూజ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియోలో చూద్దాం. వెబ్ ఆప్షన్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ త్రూ అవుట్ కౌన్సిలింగ్లో మనకి. ఈ వెబ్ ఆప్షన్స్ని బట్టే మీకు కాలేజ్ అన్నది డిసైడ్ అవుతుంది. ఓకేనా, దీంట్లో కనుక మీరు కరెక్ట్ స్టెప్ తీసుకోలేదనుకోండి, మీకు టోటల్ అలాట్ అయ్యే సీటు మీ ర్యాంకుకి తగ్గట్టు ఉండకపోవచ్చు. ఓకేనా, కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి వెబ్ ఆప్షన్స్ని ఫిల్ చేయండి. ఓకే, డెఫినెట్గా నా తరపు నుంచి అయితే నేను 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నా. మీ కౌన్సిలింగ్ ఎండ్ వరకు కూడా నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోలో మనం కొన్ని విషయాలు వెబ్ ఆప్షన్కి సంబంధించి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. వెబ్ ఆప్షన్స్ అసలు ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి. ఇది లాగిన్ అంటే మళ్ళీ తర్వాత చూద్దాం. ఎందుకంటే అది ఇంకా ఓపెన్ అవ్వలేదు, అది మీకు తర్వాత మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. వెబ్ ఆప్షన్స్ ఫామ్ ఎలా ఉంటుంది, మనం ఎలా ఫిల్ చేయాలి, మీరు లిస్ట్ ఎలా ముందే ప్రిపేర్ చేసుకోవాలి, ఎన్ని ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇంకా కొంతమంది స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉండిపోయాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఈరోజు వీడియోలో క్లియర్ చేశాను. ఓకేనా, మీ అందరికీ తెలుసు వీఆర్ ఆఫరింగ్ ద ఫ్రీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఫర్ ద 2025 ఆస్పిరెంట్స్. మీకు ఇంకా ఏ రకమైన డౌట్లు ఉన్నా సరే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి కానీ వెబ్ ఆప్షన్స్కి సంబంధించి కానీ మీ ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. ఏమున్నా కూడా యూ కెన్ జస్ట్ టెక్స్ట్ మీ ఆన్ దిస్ నెంబర్. కాల్ చేయకండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు టెక్స్ట్ చేసి కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 or 2 hours. ఎందుకంటే నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్లాసెస్లో ఉంటా. క్లాసెస్లో ఉన్నప్పుడు మీకు రిప్లైస్ ఇవ్వడం కుదరదు. ఓకేనా, కొంచెం టైం ఇవ్వండి, డెఫినెట్గా రిప్లై చేస్తాను. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్తే కొంతమంది స్టూడెంట్స్ అడిగిన డౌట్స్ ప్రకారం వాటిని ఒకసారి ఇక్కడ లిస్ట్ చేసుకున్నాను. దీని బేస్డ్ ఈ వీడియో అయితే ఉంటుంది. సార్, సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ ఫిల్ చేశాక ఫస్ట్ phase 1 మనకి ఇది phase 1 కదా. ఈ phase 1లో మీరు వెబ్ ఆప్షన్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత మీకు ఫస్ట్ మార్క్స్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మార్క్స్ సీట్ అలాట్మెంట్. ఈ మార్క్స్ సీట్ అలాట్మెంట్ అంటే ఏంటంటే, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో నుంచి మీకు ఒక సీట్ అంటే ఈ కాలేజ్లో మీకు వస్తుంది అని, అది జస్ట్ మీకు వచ్చిన కాలేజ్ కాదు, ఒక ఫేక్ అనమాట. అంటే ఇది వచ్చే ఛాన్స్ ఉంది అని ముందే రివీల్ చేస్తారనమాట. దాన్ని బట్టి మీరు ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు ర్యాంక్కి మీరు అనుకున్న కాలేజీలో వచ్చిందనుకోండి, మీరు అనుకున్న కాలేజెస్ రేంజెస్లో వచ్చిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నీ ర్యాంక్ ఇంత ఉంది, ఆ ర్యాంక్కి నువ్వు ఆల్రెడీ ఒక ఇమాజినేషన్లో ఉంటావు. నాకు ఈ కాలేజ్ వస్తే బెటర్, అంటే ఈ కాలేజ్ దీంట్లో ఏది వచ్చినా బెటర్ అని ఒక థాట్లో ఉంటాం మనం. ఆ కాలేజెస్ నువ్వు అనుకున్న కాలేజెస్లో కనుక వస్తే మార్క్ సీట్ అలాట్మెంట్లో నీకు ఒరిజినల్ అలాట్మెంట్లో కూడా 90% అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. 100% కాదు, 90% వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మళ్ళీ మార్క్ సీట్ అలాట్మెంట్ తర్వాత చాలామంది స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటారు. అప్పుడు ప్రియారిటీ చేంజ్ చేసుకున్నప్పుడు నీకు రావాల్సిన సీట్ రాకపోవచ్చు కదా. కాబట్టి 90% మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చిన సీట్ని బట్టి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మీకు phase 1లో సీట్ అలాట్మెంట్ జరిగింది. సమ్ ఎక్స్ కాలేజ్లో మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సార్, ఇప్పుడు నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, నేను అసలే వద్దనుకుంటున్నా అని అంటే మీరు ఇక్కడ ఈ సీట్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా, బెటర్ ఆప్షన్ ఏంటి అని అంటే, మీకు వచ్చిన కాలేజ్లో ఒకసారి యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళారనుకోండి, మీకు అసలు ఏ సీటు ఉండదు. అదే దీన్ని యాక్సెప్ట్ చేసేసి ఆన్లైన్లో యాక్సెప్ట్ చేసి దీనికి ఫీ పే చేస్తారు. ఒకవేళ మీరు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే మీకు 0 చూపిస్తుంది. పార్షియల్ ఫీ రియంబర్స్మెంట్కి ఎలిజిబుల్ అయితే ఒక 35 రూపీస్, కాలేజ్ ఫీజులో 35,000 తక్కువై రిమైనింగ్ ఫీజు చూపిస్తుంది.
ఓకేనా. సో ఆ రిమైనింగ్ ఫీజుని మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ వాళ్ళకైతే ఫుల్ ఫీ చూపిస్తుంది. సో అది మీరు ఆన్లైన్లో వన్ టైమే పే చేయాలి. నేను ఇంతకుముందు కూడా ఒక క్లియర్ వీడియో చేశా. సార్ ఫీ ఎప్పుడు పే చేయాలి అని అంటే, మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయితే మీకు, సో మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలంటే, సో మీకు రియంబర్స్మెంట్ లేదనుకోండి, ఫుల్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ ఎస్పెషల్గా. సో ఎందుకంటే ఒకసారి ₹1,00,000 అంటే చాలామందికి ఇబ్బంది అవ్వచ్చు. సో కొంచెం ముందుగానే చెప్తున్నాను, ఒక 10 రోజుల ముందుగానే చెప్తున్నా. సో మీరు ఒక ₹1,00,000 అరేంజ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. సో సీట్ని యాక్సెప్ట్ చేయాలి అని అంటే. సో ఇప్పుడు ఈ సీట్ని యాక్సెప్ట్ చేశారు. సార్ ఇప్పుడు మరి నేను సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చా అంటే, ఎస్. మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్లో డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయవచ్చు. సార్ ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను సెకండ్ ఫేజ్లో, నాకు ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ సమ్ ఎక్స్ కాలేజ్ వచ్చింది. ఈ ఎక్స్ కాలేజ్ కంటే బెటర్ ఉన్న కాలేజెస్ నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్లో పెట్టుకోవాలి. సెకండ్ ఫేజ్లో మీ ఆప్షన్స్ ఎలా ఉండాలి అని అంటే, మీకు ఫస్ట్ ఫేజ్లో ఈ ఎక్స్ కాలేజ్ అన్న దానికి మీరు 30th నెంబర్ ఇచ్చారు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 30th నెంబర్ ఇచ్చారు. సో ఈ 30 పైన ఉన్నాయని కూడా ఇంకా బెటర్ కాలేజెస్, బెటర్ బ్రాంచెస్. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఆల్రెడీ 30th వచ్చింది కాబట్టి ఓన్లీ 30 పైన ఉన్న కాలేజెస్ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. అంటే ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ ఇస్తారు మీరు? ఓన్లీ 29 ఆప్షన్స్ ఇస్తారు. మీ ప్రకారం ఈ 30th పైన ఉన్నాయన్ని కూడా బెటర్ కాలేజెస్, అవి వస్తే మీరు ఇంకా హ్యాపీ. కాబట్టి ఆ 29 ఇస్తారు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్లు సెకండ్ ఫేజ్ తర్వాత ఈ 29 ఆప్షన్స్లో మీకు మళ్ళీ సమ్ వై కాలేజ్ వచ్చింది. ఓకేనా. లేదంటే ఎక్స్ కాలేజ్లోనే మళ్ళీ అదే కాలేజ్లోనే సో మీకు ఇంతకుముందు వచ్చిన బ్రాంచ్ కంటే బెటర్ బ్రాంచ్ వచ్చింది, అంటే మీరు అనుకుంటున్న బ్రాంచ్ వచ్చింది. సో అప్పుడు సార్ నాకు ఇది ఆల్రెడీ ఉంది, ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేశాను అనుకోండి నేను, మీరు ఇక్కడ ఈ కాలేజ్ని వై కాలేజ్ని యాక్సెప్ట్ చేస్తే సో మీకు ఇది ఫైనల్ అయిపోతుంది. ఇక్కడ ఏదైతే మీరు ఫీ కట్టారో ఈ కాలేజ్ ఫీజు దీనికంటే డిఫరెంట్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఫీజు అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే సో మీరు ఇక్కడ కట్టిన అమౌంట్కి కొన్ని యాడ్ చేసి కట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1,00,000 ఉంది, దీనికి ఒక 1,10,000 ఉంది అనుకోండి. సో ఒక ₹10,000 మీరు ఎక్స్ట్రా కట్టాలి. సో ఈ 1,00,000 ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది. లేదు, సో ఆల్రెడీ మీరు 1,00,000 కట్టారు, ఇప్పుడు వచ్చిన కాలేజ్కి ఒక 90,000 ఫీజు ఉంది అనుకుందాం. సో ఈ 90,000 ఉంది కాబట్టి ఒక 10,000 మీరు ఏదైతే అకౌంట్ నుంచి అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశారో అదే అకౌంట్కి రిఫండ్ వస్తుంది. కాబట్టి ఫీ పే చేసేటప్పుడు ఓకేనా, సో ఓన్ అకౌంట్ నుంచి చేయండి. మళ్ళీ చెప్తున్నా, చాలా వీడియోస్లో చెప్పా. సో అంటే ఒకవేళ మీ పేరెంట్స్కి కానీ నెట్ బ్యాంకింగ్ ఆ డెబిట్ కార్డ్ లేదనుకోండి, సో మీ బ్రదర్స్, సిబ్లింగ్స్, సో ఎవరున్నా సరే, కజిన్స్, అంకుల్, ఆంటీ, ఇట్లా ఎవరున్నా సో మీకు తెలిసిన వాళ్ళ అకౌంట్ నుంచి చేయండి. మీకు ఒకవేళ ఏమైనా ఫీ అడ్జస్ట్మెంట్ ఉంటే ఆ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అవుతుంది. ఆ ఏ అకౌంట్ నుంచి అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ అకౌంట్కి రిఫండ్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు వై కాలేజ్ని యాక్సెప్ట్ చేశారనుకోండి, మీకు ఇప్పుడు ఫైనల్గా సీటు ఈ వై కాలేజ్ ఉంటుంది. ఓకేనా. సో లేదు అని అంటే, సో నాకు ఇది వద్దు అనుకుంటున్నారు మీరు, లేదంటే ఇక్కడ సీటే రాలేదనుకోండి, సో మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు ఉంటుంది, ఇది ఆల్రెడీ మీకు సెక్యూర్డ్ అనమాట. సో ఇప్పుడు సెకండ్ ఫేజ్లో వచ్చిందని యాక్సెప్ట్ చేస్తే ఇది పోయి ఇది వస్తుంది అనమాట, సెకండ్ కాలేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇది ప్రాసెస్ ఉంటుంది. సార్ మనం ఆన్లైన్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన తర్వాత సో మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే ఏంటి అని అంటే, సో మీరు జస్ట్ సీట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత సో కాలేజ్కి మీరు ఒక కన్సెంట్ ఇస్తున్నట్టు, ఎలా సో నాకు ఓకే ఈ కాలేజ్ అని, సో మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేస్తున్నట్టు అనమాట. నాకు వచ్చిన సీటు, సో నేను జాయిన్ అవ్వడానికి రెడీ అని సెల్ఫ్ రిపోర్టింగ్ ఇస్తున్నట్టు. ఇది ఆన్లైన్లోనే చేయాలి ఎప్పుడు ఫస్ట్ ఫేజ్ తర్వాత. బట్ సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఏదైతే కాలేజ్ వచ్చింది, ఇప్పుడు వై కాలేజ్ని యాక్సెప్ట్ చేశారు, సో ఈ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. ఇక్కడేమో ఆన్లైన్, సెకండ్ ఫేజ్ తర్వాత మీరు ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇది సీట్ అలాట్మెంట్ ప్రాసెస్. సార్ మరి నేను నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళొచ్చా అంటే, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్ళొచ్చు, మళ్ళీ ప్రాసెస్ సేమ్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు, మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఒక 23rd కాలేజ్ వచ్చింది అనుకుందాం, అంటే 30 ఆప్షన్స్ ఇక్కడ వచ్చింది, ఇక్కడేమో 23rd ఆప్షన్ వచ్చింది. ఓకేనా. సో ఇప్పుడు థర్డ్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ 22 ఆప్షన్సే పెడతారు, అంటే 23కి పైన ఉన్న కాలేజెసే మళ్ళీ మీరు థర్డ్ ఫేజ్లో పెడతారనమాట. అప్పుడు మీకు మళ్ళీ ఆ 22లో ఒక 16th కాలేజ్ వచ్చింది అనుకోండి, 16th నెంబర్ పెట్టే కాలేజ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఫీజ్ అడ్జస్ట్మెంట్ నేను ఇంతకుముందు ఎట్లయితే చెప్పానో సో అలానే జరుగుతుంది మళ్ళీ ఫీజ్ అడ్జస్ట్మెంట్ అనేది. ఓకేనా. సో ఇది మీకు ఓవరాల్గా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్, అంటే మాక్ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఫీ ఎప్పుడు పే చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, సెకండ్ ఫేజ్కి నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, వెళ్తే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ ఉంటుందా ఉండదా,
లేదు, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్కి మళ్ళీ డౌట్ ఏంటి అని అంటే, సార్ నేను ఇక్కడ యాక్సెప్ట్ చేయలేదు, ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ని యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు నీ దగ్గర ఏం సీట్ లేదు, అప్పుడు నువ్వు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు అంటే పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? సో నీకు ఇక్కడ అసలే రాలే కాలేజ్, అప్పుడు కూడా నువ్వు సెకండ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? సో మీకు ఇక్కడ సీట్ ఉంటే ఒక ధైర్యం అనమాట. లేదనుకోండి, సో బెటర్ ఏది వచ్చినా ఇక్కడ యాక్సెప్ట్ చేసి సెకండ్ ఫేజ్కి వెళ్ళడం. లేదు నాకు సెకండ్ ఫేజ్లో కాంటెంట్ ఇంకా మంచిది వస్తుందంటే అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళడం. సో ఇట్లా ఇది స్టూడెంట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సో మనం నిన్న మాట్లాడుకుంటున్నట్టు సార్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ కన్నది నేను నిన్న చెప్పినట్టు నో లిమిట్. బట్ ఇక్కడ ఏ ర్యాంక్ వాళ్ళు ఎన్ని పెట్టుకోవాలి సార్ అన్నది స్టూడెంట్స్లో కొంత డౌట్ ఉంది. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 25,000 25K ఉన్న స్టూడెంట్ ఉన్నాడు. ఓకేనా? జనరల్ కేటగిరీ చూసుకుందాం. సో ఈ స్టూడెంట్కి ఏంటి, ఒక టాప్ 20 to 30 కాలేజెస్లో వస్తుంది అనుకుందాం. అంటే టాప్ 20 to 30 కాలేజెస్లో వస్తుంది. సార్ మరి ఈ స్టూడెంట్ 20 కంటే ముందున్న కాలేజెస్ పెట్టకూడదా అంటే డెఫినెట్గా మీరు 20 కంటే ముందున్న కాలేజెస్ అన్నీ కూడా పెట్టడం బెటర్. మీకు ఎట్లయినా వచ్చేది 20 to 30 మధ్యలో ఉన్నదని మీరు ఫిక్స్ అయిపోయారు. దానికంటే ముందున్న ఈ కాలేజెస్ కూడా పెట్టారనుకోండి, మీ అదృష్టం బాగుంటే ఈ సీట్స్ అన్నవి ఎలా అలాట్ చేస్తారంటే ప్రతి కాలేజ్లో కేటగిరీ వైజ్గా సీట్స్ ఉంటాయి. అంటే జనరల్ వాళ్ళకు కొన్ని, ఎస్సీ వాళ్ళకు కొన్ని, ఎస్టీ వాళ్ళకు కొన్ని, సో ఇట్లా కేటగిరీ వైజ్గా సీట్ ఉంటాయి. ఇట్లా ఒక ఎక్స్ కాలేజ్లో ఏదైనా ఒక కేటగిరీ సీట్ ఫిల్ కాలేదనుకుందాం, అప్పుడు వేరే కేటగిరీ వాళ్ళకి ఈ పర్టికులర్ కేటగిరీ ఫిల్ కాని కేటగిరీ సీట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి సో మీరు అదృష్టం కొద్దీ మీకు ఒక మంచి కాలేజీలో టాప్ 15th కాలేజీలో అనుకుందాం, సో ఒక 2 కేటగిరీ సీట్స్ ఫిల్ కాలేదు. ఓకేనా? సో అంటే తక్కువ మంది స్టూడెంట్స్ ఆ కేటగిరీ వాళ్ళు ఆ కాలేజ్కి ఆప్ట్ చేసుకున్నారు వెబ్ ఆప్షన్స్లో. అప్పుడు ఏం చేస్తారు, మీరు ఎలిజిబుల్ ఉన్నారనుకోండి, మీకు ఈ 15th కాలేజీలో ఇస్తారు. అదే నాకు ఎట్లయినా ఓన్లీ 20 to 30 వస్తున్నాయి నేను చూసుకున్న కట్ ఆఫ్స్ ప్రకారం అని పెట్టి ఓన్లీ ఈ మధ్యలో ఉన్న కాలేజెసే పెట్టారనుకోండి వెబ్ ఆప్షన్స్లో, మీరు ఈ ఛాన్స్ మిస్ అవుతారు. కాబట్టి సో మీకు 20 to 30 వస్తుంది తెలిసినా కూడా 20 కంటే ముందున్న కాలేజెస్ కూడా పెట్టండి. ఎందుకంటే మనకు వెబ్ ఆప్షన్స్లో లిమిట్ లేదు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల నో ప్రాబ్లం. ఓకేనా? సో మీకు ఇప్పుడు ఏదో ఒక 30th కాలేజ్ వస్తుందని చెప్పి మీరు జేఎన్టీయు, సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఇవి పెట్టుకోవద్దా అంటే డెఫినెట్గా పెట్టుకోండి. ఓకేనా? సో ఇది మళ్ళీ స్టూడెంట్స్లో చాలామంది డౌట్, అది చాలామంది స్టూడెంట్స్కి. నెక్స్ట్, సో నేను ఇంతకుముందు చెప్పినట్లు కేటగిరీ వైజ్ సీట్స్, ఒక పర్టికులర్ కేటగిరీకి ఒక కాలేజీలో కొన్ని సీట్స్ ఉంటాయి. పిహెచ్ వాళ్ళకి కొన్ని సీట్స్ ఉంటాయి, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ, ఇట్లా కేటగిరీ వైజ్ సీట్స్ ఉంటాయి. సో ఈ సీట్స్ ఆ పర్టికులర్ కేటగిరీ వాళ్ళు రాకపోతే వేరే వాళ్ళకి ఇస్తారనమాట. ఓకేనా? సో ఆ సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నేను అది ఎగ్జాంపుల్తో చూపిస్తాను. సో స్టూడెంట్స్ నాకు పంపిస్తారు కదా, అప్పుడు నేను ఎగ్జాంపుల్తో మరి మీకు చూపిస్తాను. ఓకే? సో కాబట్టి డెఫినెట్గా మీ కట్ ఆఫ్స్ రేంజ్లో ఉన్న కాలేజీలోనే కాకుండా సో ముందున్న కాలేజెస్ కూడా పెట్టుకోండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే, సార్ ఏ ర్యాంక్కి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ ర్యాంక్కి ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని అడుగుతారు. సో డెఫినెట్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్. అంటే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, ఎస్పెషల్గా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సో ఒక 50,000, 60,000, 1,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు, సో మీరు ఎన్ని కాలేజెస్ పెట్టుకుంటే అంత బెటర్. ఒక 300 ఆప్షన్స్ అయినా 350 ఆప్షన్స్ అయినా నో ప్రాబ్లం. బట్ ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారనుకోండి, సో మీకు ఏదో ఒక కాలేజ్ సెక్యూర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఏ ర్యాంక్కి ఎంత అని అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూజ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ ఒక ఆర్డర్ ప్రిపేర్ చేసుకునే ఉంటారు, ఒక నలుగురిని కన్సల్ట్ అయ్యే ఉంటారు నాలాంటి వాళ్ళని. కాబట్టి దాని ప్రకారం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని డిఫరెంట్ బ్రాంచెస్. ఓకేనా? సో ఇది ఒకటి. ఇక మేజర్ థింగ్ ఏంటి అని అంటే, సో ద ప్రియారిటీ ఆర్డర్. సో ఇక్కడ సార్ నేను బ్రాంచ్కి ప్రియారిటీ ఇవ్వాలా, కాలేజ్కి ప్రియారిటీ ఇవ్వాలా? సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి ఇది డౌట్ ఉంటుంది అనమాట. సో దీని మీద కొంచెం ఒక 2 minutes మాట్లాడతా. ఒక సమ్ ఎక్స్ స్టూడెంట్, ఎవరో ఒక స్టూడెంట్ సో కంపల్సరీ సిఎస్సిఏ కావాలనుకుంటున్నాడు, కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు, నాకు డెఫినెట్గా సిఎస్సినే కావాలనుకుంటున్నాడు. సో ఎంతో కొంత ర్యాంక్ వచ్చింది. సో ఈ స్టూడెంట్ ఏం చేయాలి అని అంటే, సో అన్ని కాలేజెస్లో సిఎస్సి ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో జేఎన్టీయూ నుంచి స్టార్ట్ చేస్తాడు, ఫస్ట్ జేఎన్టీహెచ్ సిఎస్సి, సో ఓయూ, సో సిబిఐటి సిఎస్సి, వాసవి, విఎన్ఆర్, సో ఇట్లా అన్ని సిఎస్సి పెట్టుకుంటూ పోతాడు టాప్ కాలేజెస్ అన్నిటికి.
లేదు, సమ్ వై స్టూడెంట్ ఉన్నాడు, సార్ నాకు సిఎస్సి అయినా పర్లేదు, సిఎస్సి స్పెషలైజేషన్ అయినా పర్లేదు, అదే కాలేజీలో టాప్ కాలేజీలో ఈసీ అయినా పర్లేదు. సో సిఎస్సి స్పెషలైజేషన్ సిఎస్సి స్పెషలైజేషన్ ఆర్ ఈసీ అయినా పర్లేదు అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎలా పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్? ఫస్ట్ జేఎన్టీలో ఏం చేస్తాడు, సిఎస్సికి ఫస్ట్ ఆప్షన్ ఇస్తాడు, ఓకేనా. నెక్స్ట్ సిఎస్ఎంకి సెకండ్ ప్రియారిటీ ఆర్డర్ ఇస్తాడు. సో నెక్స్ట్ డేటా సైన్స్కి థర్డ్ ఇస్తాడు. సో ఈసీఈకి ఫోర్త్ ఇస్తాడు. సో ఐటీకి ఫిఫ్త్ ఇస్తాడు. జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇట్లా ఇదే ఒక కాలేజీలో నాకు ఏది వచ్చినా కూడా తర్వాత నేను ఇంటర్నల్ స్లైడింగ్కి వెళ్తాను సార్. ఆ ఇంటర్నల్ స్లైడింగ్లో నాకు మళ్ళీ ఒకవేళ ఇక్కడ ఐటీ వచ్చినా కూడా సిఎస్ఎంకో సిఎస్డికో సిఎస్సికో వెళ్ళే ఛాన్స్ ఉండొచ్చేమో అప్పటికి అన్న థాట్తో ఉన్న స్టూడెంట్ ఏం చేయాలి? సో ఈ 5 పెట్టుకుంటాడు జేఎన్టీహెచ్లో. సో ఈ ర్యాంక్ రేంజ్లో ఉన్న వాళ్ళకి. సో ఒకవేళ ఇది వచ్చిందనుకోండి తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్కి ట్రై చేస్తాడు, ఓకేనా. సో ఇది బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. అంటే మీరు ఒకటే బ్రాంచ్కి ఫిక్స్ అయ్యి అన్ని అదే పెట్టడం కంటే సో టాప్ కాలేజెస్ అన్నిటిలో సిఎస్సి అండ్ సిఎస్సి స్పెషలైజేషన్స్. లేదు సార్ నేను మెకానికల్ సివిల్ అనుకుంటున్న వాళ్ళు సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మెకానికల్ అనుకుంటే సో మీరు ఏం చేయండి అంటే అన్ని కాలేజెస్లో ఫస్ట్ మెకానికల్ సివిల్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మెకానికలే నాకు పక్కా కావాలంటే మెకానికల్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో సివిలే నాకు పక్కా కావాలని డిసైడ్ అయిన స్టూడెంట్స్ సివిల్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అదే కెమికల్ కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ టాప్ కాలేజ్ జేఎన్టీయు, సో ఓయు, సిబిఐటి, సో వాసవి, విఎన్ఆర్, ఇట్లా అన్నిట్లో సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ మీరు డిసైడ్ అయిన బ్రాంచ్. అలా కాకుండా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నవారు నేను పక్కా బ్రాంచ్ డిసైడ్ అవ్వలేదు, సిఎస్సి ఆర్ స్పెషలైజేషన్ ఆర్ ఈసీ ఏదైనా పర్లేదంటే సో ఇలా మీ ఆర్డర్ ప్రిపేర్ చేసుకోండి. జేఎన్టీయూలో ఒక 5 ఆప్షన్లు లేదంటే 6 ఆప్షన్లు అక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటిలో. సో విఎన్ఆర్లో నెక్స్ట్ విఎన్ఆర్లో ఏం చేస్తారు, సిఎస్సి ఇస్తారు, సిఎస్ఎం ఇస్తారు, సిఎస్డి ఇస్తారు, సిఎస్సి ఇస్తారు, సో నెక్స్ట్ సిఎస్బి ఇస్తారు, సిఎస్ఓ ఇస్తారు, ఈసీ ఇస్తారు. సో మళ్ళీ ఇంకా ట్రిపుల్ ఈ కూడా ఓకే సార్ నాకు నో ప్రాబ్లం మళ్ళీ ఇంటర్నల్ స్లైడింగ్లో చూసుకుంటా, బట్ నేనైతే కంపల్సరీ విఎన్ఆర్లోకి వెళ్ళాలి అనుకుంటే ఇక్కడే ఒక 10 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు, ఓకేనా. ఈవెన్ 5000 ఉన్న స్టూడెంట్ కూడా 5000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా సో ఒక మినిమం ఒక 30 to 40 ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఓకేనా. మినిమం 30 to 40 ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఎట్లా ఇప్పుడు జేఎన్టీలోనే ఒక 5-6 ఆప్షన్లు అయిపోతాయి, మళ్ళీ సిబిఐటీలో ఒక 5-6 ఆప్షన్లు అయిపోతాయి, విఎన్ఆర్లో ఒక 7-8 ఆప్షన్లు అయిపోతాయి, వాసవిలో ఒక 7-8 ఆప్షన్లు అయిపోతాయి. సో అక్కడే మీకు 30-40 అవుతాయి అనమాట. సో అందుకే నేను చెప్పేది ఏంటి అని అంటే సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎంత ర్యాంక్ ఉన్నా సరే మీకు ఇంకెక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఓకేనా. సో కాబట్టి ప్రియారిటీ ఆర్డర్లో సో ఇలా ఇచ్చుకుంటే మీరు తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్ళి, ఎందుకంటే ఇది ఫస్ట్ ఫేజే కాబట్టి ఇలా ఇచ్చుకున్నారనుకోండి మీకు ఏదో కాలేజీలో మంచి కాలేజీలోనే సీట్ సెక్యూర్ అవుతుంది ఒక పర్టికులర్ బ్రాంచ్లో. ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో మీరు అనుకున్న బ్రాంచ్కి ట్రై చేయవచ్చు. మళ్ళీ ఇంకా థర్డ్ ఫేజ్ ఉంది, మళ్ళీ తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది, ఓకేనా. సో ఫస్ట్లోనే నాకు ఇదే బ్రాంచ్ కావాలని కూర్చోవడం కంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఓకేనా. సో మీకు అప్పుడు ఈజీ అవుతుంది, ఓకే. సో ఇది మీకు సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అండ్ దెన్ కేటగిరీ వైజ్ అలాట్మెంట్ ఆర్ ప్రియారిటీ ఆర్డర్. సో ఇదంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంటర్నల్ స్లైడింగ్ అన్నది సో అది కూడా ఆన్లైన్ ప్రాసెసే ఉంటుంది ఏ కాలేజ్లో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఒక ఎక్స్ కాలేజ్లో ఒక బ్రాంచ్లో సీట్ వచ్చింది, ట్రిపుల్ ఈ వచ్చింది. సో అప్పుడు మీరు అదే కాలేజీలో అన్ని అయిపోయిన తర్వాత అన్ని ఫేజెస్ అయిపోయిన తర్వాత ఈసీలో ఒక సీట్ మిగిలింది అనుకోండి. సో మీరు కనుక ఎలిజిబుల్ అయితే సో ఆ ట్రిపుల్ ఈ నుంచి ఈసీఈకి స్లైడ్ అవ్వచ్చు అనమాట, ఓకేనా. నేను లాస్ట్ టైం ఒక వీడియో చేసినప్పుడు ఒక స్టూడెంట్ చూపించాను మీకు గుర్తుందా, వర్ధమాన్లో సిఎస్డి నుంచి సిఎస్ఎంకి షిఫ్ట్ అయ్యాడు, ఏది ఇంటర్నల్ స్లైడింగ్లో. అంటే థర్డ్ పేజ్ వరకు ఆ స్టూడెంట్కి ఉన్నది ఏంటిది సిఎస్డి బ్రాంచే, డేటా సైన్స్ బ్రాంచ్. సో అది తీసుకుందామని ఫిక్స్ అయిపోయి ఉన్నాడు. బట్ ఇంటర్నల్ స్లైడింగ్లో ఏమైపోయింది, లక్కీగా సో సిఎస్ఎంలో అవైలబుల్ ఉంది వర్ధమాన్ కాలేజీలో. సో సిఎస్డి నుంచి వెంటనే ఏమైపోయింది సిఎస్ఎంలోకి వచ్చాడు, 4 బ్రాంచ్ తను అనుకున్న బ్రాంచ్ వచ్చేసింది. సో కాబట్టి ఆ ఛాన్స్ కూడా ఉంటుంది. సో మీరు ఏ ఆప్షన్ని మిస్ చేసుకోకుండా మీ వెబ్ ఆప్షన్స్ ప్రియారిటీ ఇలా ఇచ్చుకుంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. సో ఇక మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుందాం. సో ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే సో ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసిన తర్వాత సో నేను మళ్ళీ వాటిని తీసుకొని ఇంకొక వీడియో కూడా చేస్తాను. రేపు కూడా ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి ఫైనల్ వీడియో ఒకటి రిలీజ్ చేస్తాను. సో నిన్న చూపించిన దాంట్లో మీకు వెబ్ ఆప్షన్స్ ఇలా ఉంటాయమ్మా. సో ఈ బాక్సెస్లో మీరు నెంబర్స్ వేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ నిన్న వీడియోస్లో చెప్పాను. కాబట్టి మీరు ఏవైతే ఆప్షన్స్ ఇద్దామనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక దగ్గర రాసి పెట్టుకోండి, లేదంటే నేను పీడిఎఫ్ ఇచ్చాను ఆ పీడిఎఫ్లో అయినా రాసి పెట్టుకోండి ప్రింట్ తీసుకొని, ఓకే. సో మొబైల్ నుంచి మాత్రం అస్సలు వెబ్ ఆప్షన్స్ పెట్టకండి. సో అండ్ ఎవ్రీ 10-20 ఆప్షన్స్ పెట్టిన తర్వాత సేవ్ చేసుకోండి,
ఓకేనా. సో ఈ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కాలేజ్ కోడ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాలేజ్ కోడ్స్తోని చాలా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా. సో జిఎన్ఐటి ఉంటుంది, జిఎన్టీడబ్ల్యూ ఉంటుంది. ఇట్లా గురునానక్ అనుకుంటారు, మీరు నారాయణం అనుకుంటారు. సో ఏదేదో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ముందే కాలేజ్ కోడ్స్ పర్టికులర్ ఐడియాతోని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఉండండి. ఓకే. సో దట్స్ ఇట్ గైస్ ఫ్రమ్ మై ఎండ్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తున్నాను. సో కొంచెం టైం తీసుకొని మన ఛానల్ని స్ప్రెడ్ చేయండి. సో డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ కూడా బెనిఫిట్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ స్టడీయింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్.